గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. గత అర్ధరాత్రి సింహాచలం లో అయితే ఘోర సంఘటన అయితే జరిగింది. మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడ 300 రూపాయలు భక్తుల క్యూ లైన్ వెళ్లే మార్గం ఇది. మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ భక్తుల క్యూ లైన్ వెళ్లే మార్గంలో మొత్తం గోడ కూలి ఈ 7 అయితే మృత్యువాత అయితే పడడం అయితే జరిగింది. నిజంగా నరక యాతన అయితే పడ్డారు. నిజంగా నరక యాతన పడి మరీ వాళ్ళు తనువు చాలించారని చెప్పాలి. నిజంగా వీళ్ళు మృత్యువాత పడ్డారు. మనం చూడొచ్చు. ఇప్పుడు ఎక్కడైతే ఈ సంఘటన అయితే జరిగిందో అక్కడే ఉన్నాం. మొత్తం రెస్క్యూ సిబ్బంది, పోలీసులు మొత్తం అంతా, మీడియా కలిపి మొత్తం అంతా వాళ్ళ క్షతగాతులను అయితే బయట తీయడం అయితే జరిగింది. అయితే వీళ్ళు మొత్తం ఈ 300 రూపాయల లైన్ నుంచి పైకి వస్తుండగా మనం ఏదైతే ఈ కొండ ఉందో దానికి ఆనుకొని ఉన్న గోడ అయితే మట్టుకి రాత్రి కురిసిన వర్షానికైతే మట్టుకి ఈ నాని అయితే ఆ గోడ అయితే పడిపోవడం అయితే జరిగింది. నిజంగా గోడ పడిపోవడంతో దాని కింద మొత్తం 4 పురుషులు అలాగే 3 మహిళలు అయితే మరణించడం అయితే జరిగింది. ఈ శిథిలాల కింద అయితే ఉండి ఈ నిజంగా వాళ్ళని తీయడం చాలా కష్టాంతరంగా మారి వీళ్ళందరినీ బయటికి తీయడం అయితే జరిగింది. నిజంగా వాళ్ళంతా మొత్తం 7 అయితే మృత్యువాత పడ్డారు. ఈ 7 మృత్యువాత పడి మొత్తం వీళ్ళంతా కేజీహెచ్ శవ పంచనామాకు అయితే తరలించారు. అయితే 5 అయితే క్షతగాత్రులను అయితే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ కోసం అని చెప్పి ఈ హాస్పిటల్కి అయితే తరలించడం అయితే జరిగింది. దగ్గరలో ఉన్న అపోలో హాస్పిటల్కి అయితే తరలించడం అయితే జరిగింది. అయితే 5లో కూడా ఒకళ్ళు అయితే మృత్యువాత పడడం అయితే జరిగింది. అయితే మనతో పాటు ఇక్కడ మొత్తం చాలా మంది అయితే మనం చూసాం, మనం చూడొచ్చు. ప్రధానంగా మనం ఇక్కడ ఏదైతే ఈ శిథిలాలు ఉన్నాయో మనం గమనించవచ్చు. వీళ్ళంతా మొత్తం అంతా ఇక్కడ ఈ సంఘటన జరిగింది. చాలా బాధాకర విషయం అయితే తెలిసింది. అయితే ప్రధానంగా మనం ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆర్తనాదాలు అయితే చేసుకోవాలి. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ సింహాచల ఘటన నిజంగా బాధాకర విషయం. రాత్రి 3 గంటలకైతే ఈ భారీ వర్షం పడడం వల్ల అయితే ఈ గోడ అయితే కూలి ఈ 8 మంది మృత్యువాత అయితే పడ్డారు. మనతో పాటు ఎంపీ కలిసి అప్పలనాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు? నిజంగా బాధాకర విషయం. నిజంగా చందనోత్సవం అంతా బాగా జరుగుతుంది అనుకునే టైంలో ఈ సంఘటన అయితే జరిగింది. ఏం చెప్తారు? చాలా బాధాకరం. అదే సమయంలో భక్తులు మనోభావాలు, భక్తులు ఇప్పటి నుంచే పూర్వం నుంచి భక్తులు వచ్చి చందనోత్సవం రోజున కొన్ని లక్షల మంది వస్తారు. మన ఉత్తరాంధ్రతో పాటు ఇతర ప్రాంతాలు కూడా వస్తారు. ఇది కొద్దిగా బాధాకరమైన విషయం. అందుకే పూర్తిగా ఏంటంటే దీనిని భక్తులు కూడా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కొంతమంది చేసినప్పుడు కూడా అందరూ కూడా ఒక రకంగా అధికారులు వెంటనే రియాక్ట్ అయ్యి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు సమీక్షలు చేసి ఇమ్మీడియట్ గా మిగతా నష్టాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. దీనిని అధికారులు కూడా నివేదిక కూడా అధికారులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు స్వయంగా దీన్ని పర్యవేక్షణ చేస్తారని తెలియజేసుకుంటున్నాం. ప్రాథమికంగా కారణాలు ఏమంటారు? ఇది నాశకం కూడా లేదా లేటెస్ట్ గా కొట్టడం? వర్షం పడింది, దీని ఇప్పటికే చెప్పలేము. నివేదిక రావాలి. వర్షం పడింది కనుక వర్షం తగ్గట్టుగా దీనికి జరిగే కనుక ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక ఉంటుంది తెలియజేసుకుంటాం. మనతో పాటు కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా చాలా బాధాకర విషయం. చాలా మంది అశేష సంఖ్యలో భక్తులు అయితే వస్తారు. ఈ విధంగా జరగడం నిజంగా బాధాకరం. ఏం చెప్తారు? చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు మనం ఈ రకంగా జరగడం ఏనాడు కూడా ఈరోజు లేదు ఇలాంటి పరిస్థితి. ఎవరైతే స్థితిగాతులు ఉన్నారో వాళ్ళకి మనం సానుభూతి తెలియాలి, కుటుంబ సభ్యులందరికీ కూడా. అంటే ఈ రకంగా జరగడం ముఖ్యంగా స్వామివారిని దర్శించే టైంలోని భారీగా వర్షం పడడం జరిగింది. ఆ వర్షం నిమిత్తులే జరగడం చాలా బాధాకరంగా తెలుస్తుంది. అయితే ఇది చాలా బాధాకర విషయం అని చెప్పి కొండపల్లి శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. ఏదైనా నిజంగా ఇది ఈ వర్షం పడడంతో ప్రధానంగా ఈ ఘటన అయితే జరిగింది. అయితే దీనిపై సమగ్ర నివేదిక అయితే ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. చంద్రబాబు నాయుడు ఇమీడియట్ గా వీళ్ళందరికీ ఈ తక్షణమే వైద్యం అందించాలి, అలాగే క్షతగాత్రులందరినీ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఆదేశాల ప్రకారం మొత్తం ప్రభుత్వం అంతా వీళ్ళు యోగక్షేమాలు అయితే చూస్తున్నారు. అయితే 7 అయితే ఇక్కడ మృతువాత చెందారు. అయితే 5 క్షతగాత్రులను అయితే ఆసుపత్రులకు అయితే తరలించారు. 5 క్షతగాత్రుల్లో ఒక్కో వ్యక్తి అయితే చనిపోవడం అయితే జరిగింది. ఏదైనా మొత్తానికి ఈ మృతుల సంఖ్య 8కి అయితే చేరింది. ఏదేమైనా ఈ వర్షం పడడం, ప్రధానంగా ఈ గోడ కూలి వాళ్ళ మీద పడడం అనేది నిజంగా బాధాకర విషయం అని చెప్పి ఎంపీ కలిసి అప్పలనాయుడు గాని అలాగే మంత్రి శ్రీనివాస్ గాని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ సింహాచలం వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.